గర్విష్ఠుడివై వాళ్ళను తృణీకరిస్తావు. ఒకవేళ ఎదుటోళ్ళ కంటే నువ్వు తక్కువగా అనిపించావంటే ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్లోకి వెళ్ళి నువ్వు ఏ పని చేయలేవు. అందుకని అందరూ ఒకలాగా ఉండరు. ఎవరితో పోల్చుకోబాకండి. అర్థమైందా? నీతో ఎక్కువ వాళ్ళతో పోల్చుకుంటే నీకు న్యూన్యత భావం వచ్చేస్తుంది. నీతో తక్కువ వాళ్ళతో పోల్చుకుంటే నువ్వు గర్విష్ఠుడు అయిపోతావు. ఆ గర్విష్ఠితనం కానీ ఈ ఆత్మన్యూన్యత భావం రెండూ మంచివి కాదు. ఇవి ఇతరులతో పోల్చుకోవటం వలన వచ్చే ప్రమాదాలు. కనుక పోల్చుకోకండి, ఇతరులతో పోల్చుకోకండి. మీకు మీరే, మీకెవరూ పోటీ కాదు. అర్థమైందా? మీకెవరూ పోటీ కాదు. మిమ్మల్ని దేవుడు ప్రత్యేకంగా చేశాడు, మీకు ఒక పని అప్పగించాడు, మీకు ఇంత విశ్వాసం ఇచ్చాడు, ఇన్ని కృపలను ఇచ్చాడు, ఇన్ని తలాంతులు ఇచ్చాడు. వాటిని వృద్ధి చేసుకోండి. అంతేగాని ఎవరితో కంపారిజన్ వద్దు. ఓకేనా? కంపారిజన్ పెట్టుకుంటే నష్టం జరుగుద్ది. పులిని చూసి నక్కవాతలు వేసుకున్న సందం ఒకసారి మీకు చెప్పాను నేను. దానికి నాకు ఒకే రంగు, దానికి సారలు ఉన్నాయి, నాకు సారలు లేవు. దానిలాగా సారలు వేసుకుంటే అడవి జంతువులన్నీ నాకు కూడా పులికి భయపడ్డట్టు భయపడతాయని రాడ్డు కాల్చుకొని వాతలు వేసుకుందంట. వాతలు వేసుకుంటే ఒళ్ళంతా కాలి పుండు బట్టి చీము బట్టి చచ్చిందట కుల్లి. పులే, నక్క నక్కే. పులి పని పులి చేసిద్ది, నక్క పని నక్క చేయి. దాని విలువ దానికి ఉంది, దీని విలువ దీనికి ఉంది. అంతేగాని ఎవరెవరితో కంపేర్ చేసుకోకూడదు. అన్నదమ్ముళ్ళు పక్కన వాళ్ళతో కంపేర్ చేసుకోకూడదు. ఇప్పుడు రాజు చరణ్ ఉన్నాడు, వాడు మణికంఠ గణేష్ ఉన్నాడు. డోంట్ కంపేర్ విత్ అదర్స్. అన్నదమ్ములు కూడా మీలో మీరు కంపారిజన్ వద్దు. చరణే, రాజు రాజే, మణికంఠే, గణేష్ గణేషే. మీరు అలాగ ఉండాలని దేవుడు చేశాడు. మీకు కొన్ని తలాంతులు ఇస్తాడు, వాటిలో మీరు వృద్ధి పొందాలి. ఆడికంటే ఎక్కువ లేకపోతే వీడికంటే తక్కువ ఏమీ లేదు. అర్థమైందా? తల్లిదండ్రులు కూడా సమానమైన ప్రేమతో ప్రేమించాలి, కానీ ఒకడిని ఎక్కువ ఒకటి తక్కువ చూడకూడదు. అట్లాగే మనం ఎవరితోనూ కంపేర్ చేయకూడదు. ఎవరిని దేవుడు మనల్నిగా ప్రేమిస్తాడు. మనల్ని మనం ప్రేమించుకోవాలి. అంతేగాని డోంట్ కంపేర్ విత్ అదర్స్. వాళ్ళతో పోటీ పడద్దు. సరేనా? అది స్వస్థ బుద్ధి. కొన్నిసార్లు స్వస్థ బుద్ధి లేక అన్నదమ్ములు ఊరక తన్నుకుంటుంటారు. ఊరక తన్నుకోవటమే. వాడి మీద ఈడికి అసూయ, ఈడి మీదకి వాడికి అసూయ. వాళ్ళిద్దరికే పోటీ, వాళ్ళిద్దరికే తన్నులాట చాలా ఇళ్లలో. నేను కూడా మారు మనసు బంధకు ముందు మా అక్కతో పోటీ నాకు. ఇద్దరిని ఒక్కటే తన్నుకోవటం, కొట్టుకోవటం, లాక్కోవటం, పాడు చేసుకోవటం. అదేదో మా అమ్మ ఇద్దరికి ఒకే ప్లేట్లో పెట్టిద్ది అన్నం. ఇద్దరితో ఒకే ప్లేట్ పెట్టి కలిపి అటొక ముద్ద ఇటొక ముద్ద పెడితే మధ్యలో గీత గీసుకోవటం. ఇది తినేటప్పుడు ఒక మెత్తు కట్టబడింది అనుకో, వేసి కొట్టడమే, వేసి గుద్దడమే. మరి ఒక ప్లేట్లో తింటాం ఎందుకు? తినాలని అమ్మ పెట్టింది, మరి శుభ్రంగా తింటే బాగుండు. ఈ మధ్యలో గీత ఎందుకు? ఒక మెత్తు కట్టబోతే ఏంటి, ఒక మెత్తు గిట్టొస్తే ఏంటి? ఇంకా కుండలో అన్నం ఉంది, కావాలంటే వేసుకోవచ్చు కదా. స్వస్థ బుద్ధి లేని పరిస్థితి. నేను మారు మనసు పొందిన తర్వాత మా అక్కని చాలా ప్రేమించాను, మా అక్క కూడా నన్ను చాలా ప్రేమిస్తుంది. మేమిద్దరం ఫ్రెండ్స్ లాగా ఉంటాం. చిన్నప్పుడైతే ఇట్ట పెట్టి గుద్దేవాడిని. ఇట్ట పెట్టి గుద్దడమే అమ్మ అనేది. నేను పాపం కొట్టేది కాదు. ఆమెకేమో జాలి ఎక్కువ. కొట్టట్లేదు కదా అని నేను ఒకటే గుద్దడమే. మారు మనసు పొందేదాకా అదే పరిస్థితి మాకు. ఎప్పుడైతే మారు మనసు పొందానో అప్పుడు మేము కొట్టుకోవటం మానేసేసి ప్రేమించుకోవటం మొదలుపెట్టాం, గౌరవించుకోవటం మొదలుపెట్టాం. ఇద్దరం కలిసి ప్రార్థించటం మొదలుపెట్టాం, ఇద్దరం కలిసి పరిచర్యకి వెళ్ళటం మొదలుపెట్టాం. నాకు ఎవరైనా బయట చిన్న చాక్లెట్ ఇచ్చినా మా అక్క కోసం సగం తీసుకొచ్చి పెడతాను. ఏముంది, నోట్లో వేసుకుంటే అయిపోద్ది, ఇంత చాక్లెట్ అంగుళం ఉంటుంది. ఆ అంగుళంలో మరలా ఒక అరంగుళం కట్ చేసి ఆ అరంగుళం నేను తిని అరంగుళం మళ్ళీ మూట కట్టుకొని తెచ్చేవాడిని. ఏమిరా ఇది తేకపోతే అనేది, నీకు పెట్టకుండా తినలేకపోతున్నాను అక్క అని చెప్పేవాడు. అక్క కూడా అంతే చేసేది. ఇప్పటికీ అదే ప్రేమతో ఉన్నాం. స్వస్థ బుద్ధి రావాలి, చెడిన బుద్ధి పోవాలి, కంపారిజన్లు పోవాలి, కక్ష పోవాలి, కొట్టుకోవటం పోవాలి. ఆడినే విలువిస్తున్నారే, నాకు విలువ ఇవ్వట్లేదే అనొద్దు. నీ విలువ నీదే, వాళ్ళ విలువ వాళ్ళది. అన్నం గంట విలువ అన్నం గంటదే, కూర గంట విలువ కూర గంటదే. 2 గంటలే. ఇది గుంటది, అది వెడల్పు గుంటది. అది అన్నానికి ఉపయోగపడింది, ఇది కూరకు ఉపయోగపడింది. దేని పని అది చేయండి. పోటీలు ఎందుకు? స్వస్థ బుద్ధి కావాలి. నిన్ను నువ్వు ఎంచుకోవాల్సిన దానికంటే ఎక్కువగా ఎంచుకోకూడదు. మరొక మాట మీకు చూపిస్తాను చూడండి. ప్రియ దేవుని పిల్లారా,
స్వస్థ బుద్ధి అంటే ఎలాగుండాలి? తిమోతికి రాసిన మొదటి పత్రిక, తిమోతికి రాసిన మొదటి పత్రిక, తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం చదువుదాం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం. స్వస్థ బుద్ధి కలిగిన వారు ఎలా ఉండాలి? మరియు స్త్రీలును అనుకువయు స్వస్థ బుద్ధియు గలవారై ఉండి తగుమాత్రపు వస్త్రముల చేతనే గాని జడలతోనైనను బంగారముతోనైనను ముత్యములతోనైనను మిగుల వెలగల వస్త్రములతోనైనను అలంకరించుకొనక దైవభక్తి గలవారమని చెప్పుకొను స్త్రీలకు తగినట్టుగా సత్క్రియల చేత తమ్మును తాము అలంకరించుకొనవలెను. స్వస్థ బుద్ధి కలిగిన వారు ఎలా ఉండాలట? 8వ వచనంలో పురుషులు ఎలాగుండాలో కూడా చెప్పాడు. చూడండి, కావున ప్రతి స్థలమందు పురుషులు కోపమును సంశయమును లేనివారై పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయవలెనని కోరుచున్నాను. మరియు స్త్రీలను అనుకువయు స్వస్థ బుద్ధి గలవారై ఉండి అని చెప్తున్నాడు. మొదట పురుషుల సంగతి చూద్దాం. పురుషులు ఎలాగుండాలట? ప్రతి స్థలములో, ఇంట కానీ బయట కానీ సంఘంలో కానీ పురుషులు కోపం తగ్గించుకోవాలి. విపరీతమైన కోపం కూడా చాలా ప్రమాదకరం. కోపము ఏదో పురుష లక్షణం కాదది, అది చాలా అనారోగ్యకరమైన లక్షణం. ఎంత ఉండాలో కోపం అంత ఉండాలి, అంతకు మించి ఉండకూడదు కోపం. అలా కోపపడి ఇతరుల ప్రాణాలు తీసిన వాళ్ళు ఉన్నారు, తమ ప్రాణాలు తీసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. కోపం ఎంత ఉండాలో అంత ఉండాలి. మితిమీరిన కోపం మంచిది కాదు. ఇంటిలోనైనా సరే, సంఘంలోనైనా, బయటైనా సరే కొంతమందికి పురుషులకు కోపం వస్తే ఏడబడితే ఆడ కేకలేసేస్తారు, ఎవరి మీద పడితే వాళ్ళ మీద అరిచేస్తారు. అరవకూడదు, సరేనా? నేను నేర్చుకున్న సంగతి మీకు చెబుతున్నా, ఎక్కడ పడితే అక్కడ అరవబాకండి. భార్యలు భలే లోకువ పురుషులకి కదా. బస్టాండ్ అయినా అరిచేస్తారు, చర్చిలోనైనా అరుస్తారు, పెద్ద ఫంక్షన్లోనైనా అరిచేస్తారు. అరిస్తే వీళ్ళు ఎంత చిన్నపుచ్చుకుంటారు ముఖం. అరిసే హక్కు నీకు ఉండొచ్చు, అరిసేంత తప్పే చేసి ఉండొచ్చు, కానీ నలుగురిలో ఇష్టం వచ్చినట్లు చులకన చేసి మాట్లాడకూడదు. ఏదన్నా ఉంటే అప్పటికి మెల్లగా చెప్పి ఇంటికి వచ్చాక ఇంట్లో అరవాలి. పిల్లల్ని కూడా, వయసు వచ్చిన పిల్లల్ని అందరూ చూసేటట్టు కొట్టకూడదు, తిట్టకూడదు. మరి ఏం చేయాలా? రూమ్లోకి తీసుకెళ్ళి బాధిపడేయండి, కొట్టేయండి. పెద్దోడిని కొడితే చిన్నోడికి తెలియకూడదు, చిన్నోడిని కొడితే పెద్దోడికి తెలియకూడదు, అట్ట బేకాల. అర్థమైందా? కానీ ఒకటి ముందు ఒకరిని కొట్టకూడదు, అందరి ముందు పిల్లల్ని తిట్టకూడదు, అందరి ముందు భార్యను తిట్టకూడదు, అందరి ముందు భర్తను అవమానంగా మాట్లాడకూడదు. ఇల్లు అన్నదాక చాలా సమస్యలు ఉంటాయి, చాలా సర్దుబాటు ఉంటుంది. కోపం వస్తుంది, కొరుక్కోండి పేదాలు. దేవుడు కూడా మన మీద కోపం వస్తే మన మీద దేవుడు కూడా పళ్ళు బిగబడతాడు, పెదాలు బిగబడతాడంట దేవుడు కూడా. అట్ట అనుకోండి. బయట కోపం వచ్చిందనుకో, అట్ట బిగబట్టండి. కాసేపు ఆగి ఇంటి దాకా రానియండి. ఇంటికి వచ్చాక మెల్లగా రూమ్లోకి తీసుకెళ్ళి తలుపేసి అప్పుడు చెప్పండి. ముందు చెప్పి చూడండి, మాటకి వెనకపోతుంటే అప్పుడు దెబ్బ. బుద్ధిహీనుని వీపునకు బెత్తమే తగునని ముందు మాటతో చెప్పాలి, ముందు కళ్ళతో చెప్పాలి. ఫస్ట్ ఏయ్ అన్నారు, కళ్ళతోనే సర్దుకోవాలి. కొంతమంది కళ్ళతో సర్దుకోరు. మనం ఇటు అన్నా కూడా ఏం పట్టకుండా పోతుంది. మనం చేయటమే. కళ్ళ సైగోడు పట్టించుకుంటాడు, దెబ్బలకు అలవాటు అయినాడు కంటి సైగ పట్టించుకుంటాడా? అది లాస్ట్ స్టేజ్. ముందు కంటితో సైగ చేస్తే పట్టించుకోవాలి. ఆ తర్వాత చిన్న చిన్న శబ్దాలు అనాలి. అయినా కూడా మనకు దున్నపోత మీద వాన కురిచినట్టు ఏం శలనం ఉండదు కొంతమందికి. అన్న సైకిల్ చేసిన ఏంలే, మనం మొండితనం మందే, పోవటమే, మనం అనుకున్నది చేయడమే. అట్టేటప్పుడు కొంచెం దగ్గరికి వచ్చి కొస్తా సరిగా చూసుకో, ఎట్టుందో ఎక్కడున్నామో కొస్తా అని పెదాలు బట్టి పళ్ళల్లో నుంచి మాట బయటికి రాకుండా మాట్లాడాలా. దానికి కూడా స్పందన లేదనుకో, కొంచెం అర్థమయ్యేటట్టు చెప్పాలి. చెప్తుంటే అర్థం కావట్లేదా, ఇటురా పక్కకు అని తీసుకెళ్ళి చెప్పి వాళ్ళ ముందు అన్న బయటకు వచ్చి అని పలకరించాలి. అర్థమైందా? ఇటు పక్కన బుద్ధి లేదు నీకు అసలు, ఇన్నిసార్లు చెప్తుంటే అని వీళ్ళతో ఇట్టని ఇటు పక్క తిరిగి చెప్పండి అనాలి.
అంతేగాని చెప్పా అనకూడదు. ఇటు భార్య పిల్లలు ఉన్నారనుకోండి, వాళ్ళని మీరు మెల్లగా కవర్ చేయాలనుకున్నారనుకోండి, సైగ చేశారు, సంజ్ఞలు ఇచ్చారు, కళ్ళతో చూశారు, ఏం పని చేయట్లా, కొంచెం దగ్గరికి పిలిచి ఏంటి ఆ పద్ధతి, సరిగ్గా కూర్చో, ఎంతమంది ఉన్నారు అని అనాలి. అని ఇటు తిరిగి ఏంటండి అనాలి. బుద్ధి లేదా నీకు ఎంత చెప్తాను అర్థం కావట్లేదు, చెప్పా అన్నావనుకోండి, అంత గబ్బు అయిపోయి అక్కడ. నీ పిల్లల మీద భార్య మీద పక్కన వాళ్ళ మీద అరిస్తే ఎట్లా? కొంతమంది కోపం వస్తే ఎవరు లేదు, ఎవరన్నా సర్ది చెప్పడానికి వచ్చాను, నువ్వు నోరు మూసుకో, నీకేం తెలుసు అసలు, నీ దారి నువ్వు, మా పని మేము చూసుకుంటా. ఇంకెంత బుద్ధి లేనివాడు ఎవడైనా ఉంటాడు చెప్పండి? వాడిది ఎంత చెడిపోయిన మనస్సాక్షి అంటారు అది. కోపం ఎవరి మీద చూపించాలి, ఎంత చూపించాలి, ఎప్పుడు చూపించాలి తెలుసుకోవాలి. ఈ 3 ఏం కాకపోతే ఇంటికి తీసుకెళ్ళి ఇక వెయ్యాల. అర్థమైందా? శిక్ష మూఢతను సరిచేస్తుంది. కాబట్టి కొట్టేటప్పుడు అందరి ముందు కొట్టబాకండి, మళ్ళీ చదువుతున్నా. తిట్టేటప్పుడు అందరి ముందు తిట్టబాకండి, ఒంటరిగా తిట్టండి. అర్థమైందా? లోపలికి తీసుకెళ్ళి బాగా తిట్టి అవసరమైతే కొట్టి ఏం చేయాలా? పిల్లలకి మొహం కడుక్కొని రాప అని చెప్పాలి. పీజీ వర్గీస్ గారని ఒక ఆయన ఉన్నాడు, పిల్లల్ని కొట్టాలనుకుంటే రూమ్లోకి తీసుకెళ్తారంట, రా డిసిప్లిన్ టైం అంటారట. ఇంక వీళ్ళు బాగుంటుంది. లోపలికి వెళ్ళిన తర్వాత తలుపేసి చెప్పాల్సినని చెప్పి తనాల్సినవి అనేదని మొహం కడుక్కొని రమ్మని చెప్పి మొహం కడుక్కుంటే శుభ్రంగా పౌడర్ రాసి తలదువ్వి బయటికి తెస్తారంట వాళ్ళ నాన్న. తలదువ్వి బయటికి తీసుకొచ్చి కూర్చోబెట్టి అందరికీ పెట్టిన దానికంటే వీడికి స్పెషల్గా పెడతాడట. మా నాన్న కూడా అంతే, తంతే 2 లడ్లు తెస్తాడు. నేను కూడా అంతే, పిల్లల్ని కొడితే 2 ఎగ్ పఫ్లు తీసుకొస్తా. హాస్టల్లో ఎవరినైనా పిల్లల్ని కొడితే 2 ఎగ్ పఫ్లు తీసుకొచ్చి పెడతా. మళ్ళీ గాయం నేనే కడతా, పౌడర్ నేనే పూస్తా, ఆయింట్మెంట్ నేనే పూస్తా. కొట్టి వదిలేసి వెళ్ళిపోబాకండి, కొట్టిన తర్వాత కాస్త సర్దండి. అర్థమైందా? గాయం రేపిన వాడే గాయం మానపాలి. దేవుడు అలాంటోడు. పురుషులకే ముఖ్యంగా చెబుతున్నా, భార్యను కానీ పిల్లల్ని కానీ బాధ పెడితే ఆ బాధ నువ్వే తొలగించాలి. వాళ్ళకి దెబ్బ తగిలినా కొట్టినా ఆ గాయాలు నువ్వే ఆయింట్మెంట్ రాయాలి. అర్థమైందా? భార్యల్ని కొట్టబాకండిలే. మరి చిన్నపిల్లలు ఏం కాదు కదా, కొడుకు కూతురులాగా మాటలతో చెప్పండి. భార్యలు కూడా కొట్టించుకునే దాకా తెచ్చుకోబాకండే. కొంతమంది కొట్టు అంతకంటే నీకేం శాత ఇది, కొట్టు సంప, నీ ముఖానికి నీ బతుకు అంతగా తప్పితే ఏం చేస్తుంది? కొట్ట నీకెంతగా తప్పితే ఏం తెలియదులే, కొట్ట అంటే ఇక కొడతానే ఉంటారు మీద పడి. వాడికి ఇంకా కోపం రేగిపోతుంటుంది. నీ చేతులు పడిపోను, నీ కాళ్ళు పడిపోను, నీ దినం చెయ్య, కొట్టు కొట్టించుకోవడానికే నిన్ను చేసుకుంది, కొట్ట అంతేగాని కొట్టబాకయ్యా ఇంకోసారి అట్ట కోపం తెప్పించండి లే అని ఒక్క మాట అనరండి. కొట్టు సంపు. ఆడవాళ్ళు కూడా కొట్టించుకునే దాకా తెచ్చుకోబాకండి. మగోళ్ళు ఏదో ఆట బొమ్మను కొట్టినట్టు ఆడవాళ్ళని కొట్టబాకండి. మాటలు చెప్పండి. వాళ్ళు జీవంలో మీతో పాలివారు. కష్ట సుఖంలో నువ్వెంత కష్టపడుతున్నావో వాళ్ళు కూడా అంతే కష్టపడుతున్నారు. నువ్వెంత సంపాదిస్తున్నావో వాళ్ళు అంతే సంపాదిస్తున్నారు. బానిసలాగా చూడబాకండి భార్యల్ని, ఆట బొమ్మల్లాగా చూడబాకండి. దిక్కులేదు, ఏడికి పోతావో పో, అమ్మా బాబు కూడా చచ్చారు, ఏడికి పోతావో పో, ఎవడికి చెప్తావో చెప్పుకోపో అనబాకండి. అర్థమైందా? ప్రతి స్థలమందు పురుషులు కోపమును మానాలి, సంశయాన్ని వదిలిపెట్టాలి. అర్థమైందా? సంశయాన్ని వదిలిపెట్టాలి. ఏం చేయాలా? పవిత్రమైన చేతులెత్తి ప్రభువుకు ప్రార్థన చేయాలి. చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం చెప్పాలి. స్త్రీలు ఏం చేయాలి? స్వస్థ బుద్ధి కలిగిన స్త్రీలు ఏం చేయాలి? అణకువగా ఉండాలి. అంతేగాని రేగిపోకూడదు, కోపం రేపకూడదు. ముక్కు పిండగా రక్తం వచ్చును. మాట రెట్టిస్తే కోపం పెరిగిద్ది, కలహం పుట్టిద్ది. ఒక్క మాటతో బానియండి. కొంతమంది సూర్యు నీళ్లు గారినట్టే, వర్షం బడా పడిపోద్ది, ఇక సూర్యు నుంచి బుటా గంట 2 గంటలు కారుతుంటుంది సూర్యనీరు. వీళ్ళు కూడా అంతే. సమస్య అయిపోయిందా? దాని అంతటితో బానీరు. అట్ట చేశాడు, ఆ రోజు అట్ట చేశాడు, పెళ్ళికి ముందు ఇట్ట చేశాడు, అప్పుడు ఇట్ట చేశాడు, ఇప్పుడు ఇట్ట చేశాడు. ఇక చూడండి 20 సంవత్సరాల భాగవతం అంతా గొనుగుతుంటారు. ఇక గొనిగి సూర్యు నుంచి కారిన నీళ్ళలాగే ఇసికిస్తారు.
ఇంట్లో ఉండనివ్వరు, కోపం వచ్చిద్ది. ముక్కు పిండితే రక్తం వచ్చినట్టు తరచి అదే మాట్లాడుతుంటే కలహం పుట్టిద్ది, తన్నులు వస్తాయి. అందుకే ఆడోళ్ళు గొనగబాకండి, సనగబాకండి, సూర్యు కింద నీళ్ళలాగా ఓరక మాట్లాడిందే మాట్లాడి ఇసుకిచ్చబాకండి. అర్థమైందా? అప్పటిదప్పుడు పోనీయండి, అనక్కువ కలిగి ఉండండి, కంటి సైగతో సరిపోండి, మాటతో సైగతో సరిపోండి, అప్పుడు బాగుంటుంది. ఇంకా ఏం చేయాలట? తగుమాత్రపు వస్త్రముల చేతనే కానీ, కొంతమంది కాస్ట్లీ బట్టలు కొంటారు, అప్పైనా చేసి పట్టు చీర కొనాలి. ఆడవాళ్ళకి చీరలు అంటే బాగా పిచ్చి, ఆభరణాలంటే పిచ్చి. కాబట్టి ఆ ఆభరణాల దగ్గర, ఈ చీరల దగ్గర అప్పులైనా చేసి కొంటారు. వద్దు, డాబు డంభం అవసరం లేదు, ఎంత ఉంటే అంత కలిగి ఉండండి, ఏం తప్పు లేదు. పాత చీర కట్టుకున్నావని నిన్నెవరు తన్నరు. లక్షలు పెట్టి చీరలు కొని అప్పులు చేసుకోబాకండి దయచేసి. తగుమాత్రంగా ఉండండి. మీ సంపాదన ఎంత కొనుక్కోవాలి, ఎన్నున్నాయి, అవసరమా లేదా? బీరువాలో కొత్త బట్టలు ఉంటాయి, పండగ వస్తే మళ్ళీ కొత్త బట్టలు కొనాలి. ఎందుకు? ఆల్రెడీ బీరువాలో కట్టని బట్టలు ఉన్నాయి, అవి వేసుకోరా అది పండక్కి. పోయిన సంవత్సరం కొనుక్కున్నా, కొనుక్కుంటే ఏం పాతవి కాలేదుగా, మళ్ళీ ఇప్పుడు ఎందుకు కొంటావు? ప్రతి పండగకు ఒకటి కొత్తది కొనాలని రూల్ ఏమన్నా ఉందా? ఎందుకు కొనాలి? రేపు క్రిస్మస్ వస్తుందిగా, జనవరి వస్తుందిగా, డబ్బులుంటే కొనుక్కోండి, అప్పులు చేసి కొనుక్కోబాకండి. అప్పు చేసి బట్టలు కొనొద్దు. మీరు పాత చీర కట్టుకుంటే మందిరానికి రావద్దని నేను చెప్పను. ప్రత్యేకంగా నేను పండగ రోజు పాత బట్టలే వేసుకొని వస్తాను. ఎందుకు? ఎవరైనా కొత్త బట్టలు కొనుక్కోకపోతే బాధపడకుండా ఉండడానికి. అయ్యగారే పాత బట్టలు వేసుకొని వచ్చాడులే, మనం వేసుకుంటే ఏమైంది అనుకోవటానికి ప్రత్యేకంగా ఎతికి పాత బట్టలు వేసుకొని వస్తా పండగప్పుడు. కొందరికి కొనుక్కునే శక్తి ఉంటుంది, కొందరికి ఉండదు. కొందరికి అవసరం ఉంటుంది, అవసరం ఉండదు. పండగ రోజు తప్పకుండా కొత్త చీర కొనాలని ఏమన్నా రూలా? దానికోసం కొత్త చీర కొనలేదని, తక్కువ రేటుది కొన్నారని తనుకునే వాళ్ళు ఎంతమందో, ప్రార్థన మానేసే వాళ్ళు ఎంతమందో, తిండి మానేసే వాళ్ళు ఎంతమందో. చీర కోసం, షర్ట్ కోసం, టీషర్ట్ కోసం అసలు ఆనందంగా ఉండాల్సింది పోయి కొత్త బట్టలు కదా ఆనందం ఇచ్చేది. కనుక ఆనందంగా ఉండండి, కలిగిన దానితో తృప్తిగా ఉండండి. ఉంటే కొనుక్కోండిలే, కానీ ఉన్నా కూడా ఎక్కువ కాస్ట్ పెట్టి కొనుక్కోవాల్సిన అవసరం ఏమీ లేదు. అందుకని తగుమాత్రపు వస్త్రధారణ కలిగి ఉండాలి. ఆ తర్వాత ఏం చేయాలంట? జడలతో కానీ, బంగారంతో కానీ, ముత్యములతో కానీ, మిగుల వెలగల వస్త్రములతో కానీ మిమ్మల్ని మీరు అలంకరించుకోకూడదు. కొంతమంది ఎన్ని జడలేస్తారో, ఆ జడలకే 1-2 గంటలు అయిపోద్ది. కొంతమంది ఫంక్షన్లు అంటే తెగేస్తారు జడలు, దానికి ఎంత టైము. కొంతమంది ఈ మధ్య మరలా బ్యూటీ పార్లర్కి వెళ్ళి జడలు వేయించుకుంటున్నారు, కొప్పులు కట్టించుకొని జడలు వేయించుకొని. మొన్న ఒక పెళ్ళికి పోతే జడలు వేయడానికి చీర కట్టడానికి 20,000 అంట. ఆ చీర మీ అమ్మ కట్టదు? ₹1,00,000. ఈమెంది ఇంకొక రేటు చదువుతుంది. పెళ్ళిళ్ళప్పుడు అలంకరణకే ఆడపిల్లల కొప్పులకి, వేయిళ్ళకి, చీరలకి, జాకెట్లకి, వీటన్నిటి అలంకరణకే ₹1,00,000 అట. ఒక గంట ఉంటారేమో, ఆ మాత్రం వేసేవాళ్ళు మన ఇళ్ళల్లో ఉండరు. ఎక్కడి నుంచో వాళ్ళని బతికించడానికి కాకపోతే ఏమన్నా ఉందా? ₹1,00,000 ఎందుకండి ఖర్చు? పోనీ 1,00,000 కాదు, 50,000 అనుకో, పోనీ 20,000 అనుకో, లేదు 10,000 అనుకో. నువ్వు చీర కట్టుకోలేవా? చీర కట్టేవారు మన ఇంట్లో ఎవరు లేరా? అందరు రోజు చీరలు కట్టట్లేదా? ఆర్భాటం, హంగు, గర్వం, అతిశయం, ఇంత ఖర్చు పెట్టాం, అంత డెకరేషన్ చేశాం. నీట్గా ఉండాల్సిందే, కానీ అంత మితిమీరిన స్థితి మంచిది కాదు. మిక్కిడి వెళ్ళగలిగిన పరిస్థితులు మంచివి కాదు. బట్టలు మంచి బ్రాండ్ వేసుకోండి, తప్పులేదు, డబ్బులుంటే. కానీ ఎవడో అల్లు అర్జున్ వేసుకున్నాడు, పవన్ కళ్యాణ్ వేశాడు, లేకపోతే పలానా రాజకీయ నాయకుడు వేశాడు, నేను అదే వేయాలి, అప్పులు చేస్తారో సస్తారో నాకు అనవసరం. ఎందుకు? ఫోన్ కొంటే యాపిల్ ఫోనే కొనాలి, ఎందుకు? సగం కొరికిన యాపిల్ చూడాలనా జనాలందరూ? చూస్తే ఏమన్నా నీకు డబ్బులు కడతారా ఈఎంఐలు? అబ్బా, రాజుగాడు యాపిల్ ఫోన్ వాడుతున్నాడు అని నన్నోళ్ళు ఎవరైనా వచ్చి నీకు ఒక నెల ఈఎంఐ కడతారా?
మా గురుగాడు 15,000 పెట్టి సెల్ ఫోన్ కొనుక్కున్నాడు కాలేజీలో జాయిన్ అవ్వగానే. దానికి 1 గంట 2 గంటల క్లాసులు పడింది వాడికి. ఇంత కాస్ట్ పెట్టి నువ్వు ఎందుకు కొన్నావు ఫోను అని ఎక్కడ మొదలు పెట్టాం వెంకట? ఈడ మొదలు పెడితే తరులు పడదాకా తిట్టినట్టున్నాను. కోనంకిలో మొదలు పెడితే తరులు పడదాకా తిట్టాను. ఇంత ఫోన్ పెట్టి ఎందుకు కొన్నావు నువ్వు? సార్ 15,000 లేకపోతే మంచి ఫోన్ రావటం లేదు సార్, కాలేజీలో జాయిన్ అయ్యాగా సార్, అందుకని కొన్నానులే సార్. 10,000లో రాదా? ఒక 5,000 తగ్గించకూడదా? 5,000 దేనికైనా పనికిరావా? ఎందుకు నువ్వు కొన్నావు ఇంత అని. నేను 50,000 అయినా 1,00,000 రూపాయలైనా పెట్టి ఫోన్ కొనుక్కోగలను, కానీ నాకు అవసరమైనంత ఫోనే కొనుక్కున్నా. అర్థమైందా? అన్నట తిట్టి 15,000. ఆ తర్వాత ఇంకొక అర్ధగంట ఆ ఫోన్ ఎలా వాడాలో చెప్పాను. ఈ రోజుకు కూడా ఆ ఫోన్ వాడు అట్టాగే వాడుతున్నాడు. ఫోన్కి వాడు మొదట ఏం చేశాడు తెలుసా? నా ఫింగర్ ప్రింట్ పెట్టాడు. సార్ మీకు ఫుల్ యాక్సెస్, ఎప్పుడైనా చూసుకోవచ్చు నా ఫోన్. అందుకని వాడి ఫోన్లో ఫస్ట్ నాదే ఫింగర్ ప్రింట్, వాడి పాస్వర్డ్ నేనే పెట్టాను, మీరు ఎప్పుడైనా చూసుకోవచ్చు సార్ నా ఫోను. నేను ఏమీ చెడ్డై చూడను సార్, పాడు చేసుకోను సార్. ఇప్పుడైనా నా ఫింగర్ పెడితే వాడి ఫోన్ ఓపెన్ అయిపోద్ది అంతే. మీ అమ్మా నాన్నలకి మీ ఫోన్ ఇచ్చేస్తారా వాళ్ళ ఫింగర్ ప్రింట్ పెట్టి? చేయగలరా మీరు ఆ పని? యవనస్తులు మీ అమ్మా నాన్నకి మీ ఫోన్ ఫింగర్ ప్రింట్ యాక్సెస్ ఇచ్చి మీరు ఏం చూస్తున్నారో ఏం వింటున్నారో అవి మీ అమ్మ వాళ్ళకి చెప్పగలుగుతారా? చెప్తే మీరు స్వస్థ బుద్ధి కలిగి ఉన్నట్టు, చెప్పకపోతే మీ బుద్ధి పాడైపోయినట్టు, మీ ఆలోచన పాడైపోయింది, మీ ప్రవర్తన ఎక్కడో పాడైపోయింది, మీ ఇష్టాలు మీ కోరికలు ఎక్కడో పాడైపోయినాయని అర్థం. కనుక దయచేసి స్వస్థ బుద్ధి కలిగి ఉండండి, తగుమాత్రంగా ఉండండి, జడలతో అలంకరించుకోవద్దు, మిగులు వెలగలిగిన వస్త్రాలతో అలంకరించుకోవద్దు. ఇప్పుడు చెప్పక తప్పదు, నెయిల్ పాలిష్లు గోరంటాకులు వద్దు, సరేనా? దేవుని పిల్లలకి చెబుతున్న అందరికీ, మీతో పాటు ఈ వీడియోలో కూడా చాలామంది చూస్తున్నారు, గోరంటాకులు, నెయిల్ పాలిష్లు, మేకప్లు, ప్యాకప్లు వద్దు, ఫేస్ ప్యాక్లు వద్దు. మన అందం మనకు చాలు. దేవుడు మీకు చక్కని అందం ఇచ్చాడు, ఆ అందాన్ని కాపాడుకోండి. ఏసీ కాలేజీలో మా మేడం ఒక ఆయన ఇంగ్లీష్ ఆవిడ ఇంతెత్తు మేకప్ వేసి, ఇంత పొడుగు జడ, ఇంత పెద్ద రోజు ఫ్లవర్ పెట్టి ఓ ఇట్టా 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 వచ్చేది ఆవిడ. కుర్రోళ్ళు కాదు, కుర్రోళ్ళు పాపం ఎక్కువ ఆమెను ఎగతాళి చేసేవారు. ఎగతాళి చేసినా కూడా అట్లాగే వచ్చేది. డిగ్రీ అయిపోయింది మాది, పీజీ అయిపోయింది, ఆ తర్వాత చాలా కోర్సులు అయిపోయినాక ఒకసారి ఏసీ కాలేజీకి వస్తే ఆమె రిక్షాలో వస్తాను. ఏంటా అని చూస్తే స్కిన్ క్యాన్సర్ వచ్చింది. ఎందుకు వచ్చిందని అంటే మేకప్లు వేసి 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 స్కిన్ క్యాన్సర్ వచ్చేసి మొత్తం పగిలిపోయి, మన ఎండిపోయిన భూమి ఎట్లా పగిలిపోద్దో చర్మం అట్లా పగిలిపోయింది, జుట్టంతా ఊడిపోయింది, చూడటానికే వికారంగా నల్లగా అయిపోయింది. ఆ పగిలిన రంధ్రాల్లో నుంచి రసికొస్తుంది. నేను వెళ్ళి మేడంని అడిగినాను, ఏంటి మేడం ఇట్లాగయ్యారు అని. స్కిన్ ఎలర్జీ వచ్చింది బాబు, స్కిన్ క్యాన్సర్ వచ్చిందని చెప్పి. ఉన్న అందం చాలు, సరేనా? జుట్టులు అలంకరించుకోవటం, బట్టలు అలంకరించుకోవటం మిగుల వెళ్ళగలిగినవి, తగుమాత్రం ఉంచుకోండి. కానీ మిగుల వెళ్ళగలిగినవి వద్దు, మీకు లేని ఆకర్షణ వద్దు. సరేనా? కాబట్టి సింపుల్గా ఉండండి. మీ వస్త్రధారణ దైవభక్తి కలిగిన వారిలాగా ఉండాలి. వాళ్ళని వీళ్ళని చూసి మీరు మోసపోవద్దు. ఒకవేళ దేవుని నమ్ముకొని దేవుని సేవ చేసేవాళ్ళు కూడా కొందరు మీకు మాదిరిగా ఉండకపోవచ్చు, అయినా వాళ్ళని మీరు అనుసరించకూడదు. మరి కొంతమంది దేవుని సేవకుల భార్యలు లిప్స్టిక్లు వేసుకుంటారు, నెయిల్ పాలిష్లు పెట్టుకుంటారు, చాలా విలువగా అలంకరించుకుంటారు, కొందరు మిడ్డీలు వేసుకుంటారు. వాళ్ళతో మనకు అనవసరం. వాళ్ళని ఉంటే అట్లా ఉండనివ్వండి. వాళ్ళే ఉన్నారు, నేనుంటే ఏమైంది అనబాకండి. లిప్స్టిక్లు కెమికల్సే, నెయిల్ పాలిష్లు కెమికల్సే. అవి రాను రాను మీ ఆరోగ్యాన్ని పాడు చేస్తాయి, మీ ఆరోగ్యాన్ని పాడు చేస్తాయి. అందుకని అనవసరమైన ఆడంబరాలకు, ఆకర్షణలకు పోకండి. ఇప్పుడు దాకా పోయినా పర్వాలేదు, ఇప్పటి నుంచైనా వాటిని జయించండి.
జయించే ప్రయత్నం చేయండి. నేనేం మిమ్మల్ని బలవంతం చేయట్లేదు. అట్ట చేస్తేనే మందిరానికి రండి, లేకపోతే రాబాకండి అని అంటలేదు. మీరు విని దేవునికి ఇష్టంగా మారుతారు అని నేను ఆశపడుతున్నాను. కనుక గోరంట్లాకులు పెట్టుకోవటం, కోండ్లు పెట్టుకోవటం, కొంతమంది ఈ నుంచి ఇడదాకా వేసుకుంటున్నారు మొత్తం. ఇంకొంతమంది పచ్చలు పొడిపించుకుంటున్నారు చర్మం మీద, మెడ మీద, చేతుల మీద, ఛాతీల మీద, ఎక్కడ కనపడితే అక్కడ పచ్చలు పొడిపించుకోవటం. ఆ పచ్చ కూడా ఏమిటి? పాములు, తేళ్ళు, పుర్రెలు. ఏందా పిచ్చి పనులన్నీ? దేహం దేవుని ఆలయం. దేవుని ఆలయాన్ని పాడు చేయకూడదు. దేవుని ఆలయాన్ని పాడు చేస్తే దేవుడు నిన్ను పాడు చేస్తాడు. ఆకర్షణీయంగా కనపడాలని ఆ పనులు చెయ్యొద్దు. అది ఆరోగ్యానికి కూడా మంచిది కాదు. కనుక మీరు తగుమాత్రపు వస్త్రధారణ, తగుమాత్రపు అలంకరణ, తగుమాత్రపు ఆభరణాలు కలిగి ఉండండి. దేవుడు ఆ స్వస్థ బుద్ధిని బట్టి మిమ్మల్ని దీవిస్తాడు. మరొక మాట తీతుకు రాసిన పత్రిక చూద్దాం. తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయము. ఈ అధ్యాయం అంతా మీరు ఇంటికి వెళ్ళాక చదవండి. స్వస్థ బుద్ధి కలిగిన వారి గురించి ఇక్కడ చాలా విషయాలు చెప్పబడ్డాయి. ఒక మాట నేను ఇది చదివి మీకు ప్రార్థన చేపిస్తా, దీన్ని వివరించనిక. తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం. నీవు హితబోధకు అనుకూలమైన సంగతులను బోధించుము అంటూ తీతుకు పౌలు చెప్పాడు. ఏమని బోధించాలట? 2వ వచనంలో, వృద్ధులు మితానుభవము గలవారును, మాన్యులను, స్వస్థబుద్ధి గలవారును, విశ్వాస సహనముల యందు లోపము లేనివారునై ఉండవలెను అని అందాం. ఇక్కడికి వృద్ధులు మరే ముసలోళ్ళు అయ్యే కొంచెం చేతస్థం పెరుగుతుంటుంది. ఏమంటారు? అన్నీ నాకు చెప్పాలి, అన్నీ నాకు చేయాలి, అన్నిట్లో జోక్యం చేసుకుంటుంటారు. అందుకని దేనిలో పాలు ఇవ్వకుండా పిల్లలు నోరు మూపించి కుక్కను కూర్చోబెట్టినట్టు కూర్చోబెడుతుంటారు. అందుకని వృద్ధులు స్వస్థబుద్ధి కలిగిన వారైతే మితానుభవంగా ఉండాలి, మాన్యులుగా ఉండాలి, అంటే మర్యాదపూర్వకంగా ఉండాలి, విశ్వాస ప్రేమ సహనముల యందు లోపము లేని వారై ఉండాలి. ఇది వృద్ధులకు చెప్పాడు. 3వ వచనంలో, వృద్ధ స్త్రీలు కొండెకత్తెలను మిగుల మద్యపానాసక్తులనై ఉండక ప్రవర్తన యందు భయభక్తులు గలవారై ఉండవలెననియు, దేవుని వాక్యము దూషింపబడకుండునట్లు యవన స్త్రీలు తమ భర్తలకు లోబడి ఉండి తమ భర్తలను శిశువులను ప్రేమించువారును, స్వస్థబుద్ధి గలవారును, పవిత్రులను, ఇంట ఉండి పనిచేసుకొని వారును, మంచివారునై ఉండవలెనని బుద్ధి చెప్పుచు మంచి ఉపదేశము చేయువారునై ఉండవలెననియు బోధించు. వృద్ధులకు చెప్పాడు, అన్నిట్లో జోక్యం చేసుకోకుండా గౌరవప్రదంగా మీరు ఉంటూ విశ్వాసము, ప్రేమ, సహనం కలిగి ఉండండి. కొంచెం ఆలస్యమైనా కూడా విసుక్కోబాకండి. ఇక్కడ కూర్చుంటారు ముసలోళ్ళు, ఒక గ్లాస్ నీళ్ళు ఇవ్వమంటారు, ఏదో పని చేస్తా తీసుకురాలేదనుకో ఇంకంతే, ఒక ఊరగా గొనుగుతుంటారు. నేను చస్తే బాధ్యులే, నేను ఎక్కువైపోయానులే, నేను అదిలే, నేను ఇదిలే అని అంటే ఇంకా విసుకొచ్చేస్తుంది. అందుకని కొంచెం మర్యాదపూర్వకంగా ఉండి, కొంచెం సహనంగా ఉండి, వృద్ధులు చక్కగా ఇంట్లో వాళ్ళతో పనులు చేయించుకోవాలి. ఆ తర్వాత వృద్ధ స్త్రీలు కొండలు చెప్పకూడదు. కొన్ని చోట్ల తాగుతారు. తెలంగాణ వైపు పోతే ఆడోళ్ళు కూడా తాగుతుంటారు. కాబట్టి ఈ తీతుకు పనిచేసిన ప్రాంతంలో మరి వాళ్ళు కూడా తాగే లక్షణాలు ఉన్నాయేమో. కొంతమంది మద్యపానాసక్తులై ఉన్నారంట అక్కడ. మన తెలంగాణలో కూడా చాలామంది స్త్రీలు తాగటం నేను చూశాను. కనుక మద్యపానం జోలికి పోకుండా భయభక్తులు కలిగి ఉండాలి. యవన స్త్రీలు ఏం చేయాలి? భర్తలకు లోబడి ఉండి భర్తలను శిశువులను ప్రేమిస్తూ ఇంట ఉండాలి. కొంతమంది టైం దొరికితే పక్కింటికి పోతారు. మీ దండం పెడతాను, ఎవరిళ్ళకి పోబాకండి. ఎప్పుడు పోతారో తెలుసా? వాళ్ళకి ఆరోగ్యం బాగలేదని తెలిస్తే పొండి. వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటుంటే, మీ పనులు మీరు చేసుకుంటుంటే మీ ఇంట్లో మీరు ఉండటం మంచిది. యవనస్తులైన వారు పక్కిళ్ళకు పోవద్దు. మీ ఇంట్లోనే మీరు ఉండాలి, పక్కిళ్ళకు పోకూడదు. పక్కిళ్ళకు పోవడం వలన చాలా సమస్యలు వస్తాయి. అర్థమవుతుందా? పెళ్ళైనా సరే ఖాళీ టైం ఉంటే ఇంట్లోనే ఉండి సాయంత్రం కోసం ఇంకేదైనా పని చేసుకోండి, ప్రార్థన చేసుకోండి, పడుకొని నిద్రపోండి. కానీ యవన దశలో ఉన్న స్త్రీలు పక్కిళ్ళకు పోకూడదు. మీరు ఒంటరిగా ఉంటే మరి ఏ పురుషుడు ఇంట్లోకి రాకూడదు.
యవనస్తులైనా పెళ్ళైనా సరే వారు పక్కిళ్ళకు పోకూడదు, ఇంటనే ఉండాలి. భర్త ఇంట్లో నుంచి బయటికి వెళ్ళినాక మరలా తిరిగి భర్త ఇంటికి వచ్చేంత వరకు యవన స్త్రీలు ఇంటనే ఉండాలి. ఈ ఇంట్లో నుంచి పక్కింటికి పోకూడదు, ఆ పక్కింటోళ్ళు మన ఇంటికి రాకూడదు. జాగ్రత్తగా ఉండాలి. చాలా అవమానకరమైన విషయాలు జరుగుతున్నాయి లోకంలో. భర్త లేకపోవటం చూసి ప్రక్కింటికి పోతే పరపురుషులకు అలవాటు పడి చాలా కుటుంబాలు కూలిపోయినవి ఉన్నాయి. కట్టలేక సస్తున్నాం, పరిష్కరించలేక, కౌన్సిలింగ్ చేయలేక చచ్చిపోతున్నాం. భర్త పని మీద వెళ్ళాడు సంపాదించడానికి, తిని పని చేసుకొని ఇంట్లో పండుకోకుండా పక్కింటికి ఏం పని? తలుపులు వేసేయాలి, ఎవరైనా వస్తే బయట నిలబడి మాట్లాడాలి. అర్థమైందా? పెళ్ళి అయిన వాళ్ళైనా పెళ్ళి కానోళ్ళైనా యవన స్త్రీలు భర్తలు ఇంటిలో లేనప్పుడు వేరే పురుషులను ఇంటికి తీసుకొచ్చి కూర్చోబెట్టొద్దు. 3 ముక్కలు బయట నిలబెట్టి మాట్లాడి వాళ్ళ అవసరత తీర్చి అటే పంపించాలి, కానీ ఇంట్లోకి చేర్చుకోవద్దు. ఇది నేను అనుభవపూర్వకంగా 32 సంవత్సరాల సేవ తరువాత, కొన్ని వేల కుటుంబాలను చూసిన తరువాత చెబుతున్నా. భర్త లేనప్పుడు ఏ పరపురుషుణ్ణి ఇంటికి రానివ్వద్దు, వాడు ఎవడైనా సరే, తమ్ముడు అన్న వరసైనా సరే, ఎవరు ఇంటికి రానివ్వద్దు. మీరు ఎవరిళ్ళకు పోవద్దు. మగపిల్లలకు నేను చెప్తున్నాను, పెళ్ళి అయినా పెళ్ళి కాకపోయినా ఒంటరిగా ఉన్న స్త్రీల ఇళ్లకు వెళ్ళవద్దు. పని ప్రకారం వెళ్తే గడప దగ్గర నిలబడి మాట్లాడి పని తీసుకొని వచ్చేసేయాలి. అంతకు మించి వెళ్ళి అసుకేసుకొని కూసోవద్దు. కొంతమంది ఊరికే సొల్లు కబుర్లు, ఉట్టి సొల్లు కబుర్లు, అందరి గురించి మాట్లాడతారు, అన్ని విషయాలు మాట్లాడుకుంటుంటారు. మంచిది కాదు. చాలా అనుభవపూర్వకంగా చెబుతున్నాను నేను. చాలా విడిపోయిన కుటుంబాలను కలపలేక బాధపడి గంటలు గంటలు వారితో మాట్లాడి వాళ్ళని కలపటానికి నేను క్షమాపణ చెప్పి నేను పూచి ఉండాల్సిన పరిస్థితులు కూడా వచ్చినాయి. అందుకని దయచేసి స్వస్థ బుద్ధి కలిగి ఉండండి. యవన స్త్రీలు పురుషులను ఇంటికి రానివ్వద్దు. మీరు ఒంటరిగా ఏ ఇంటికి పోవద్దు, మీ ఇళ్లల్లో ఉండండి. ఓకేనా? ఇప్పుడు యవన స్త్రీలు తమ భర్తలకు లోబడి ఉండి తమ భర్తలను శిశువులను ప్రేమించువారును, స్వస్థ బుద్ధి గలవారును, పవిత్రులను, ఇంట ఉండి పనిచేసుకుని వారును, మంచివారునై ఉండవలనని బుద్ధి చెప్పుచు మంచి ఉపదేశము చేయువారునై ఉండవలనని బోధించుము. అటువలనే స్వస్థ బుద్ధి గలవారై ఉండవలనని యవన పురుషులను హెచ్చరించుము. పరపక్షమందుండు వాడు మనలను గూర్చి చెడు మాట ఏదియు చెప్పనేరక సిగ్గుపడినట్లు అన్నిటి యందు నిన్ను నీవే సత్కార్యముల విషయమై మాదిరిగా కనపరుచుకొనుము. నీ ఉపదేశము మోసము లేనిదిగాను, మాన్యమైనదిగాను, నిరాపేక్షమైన హితవాక్యముతో కూడినదిగాను ఉండవలెను. మరి దాసులు ఎలా ఉండాలట? అన్ని విషయముల యందు మన రక్షకుడగు దేవుని ఉపదేశమును అలంకరించినట్లు తమ యజమానులకు ఎదురు మాట చెప్పొద్దు. మీరు ఆఫీసుల్లో కానీ పొలాలకు కానీ ఎక్కడ వెళ్ళి మీరు పనిచేస్తున్నా దాసులైన వారు తమ యజమానులకు ఎదురు చెప్పొద్దు. వాళ్ళు ఏం పని చెప్తే ఆ పని చేయాలి. రెండోది, ఏమీయు అపహరించొద్దు. వాళ్ళ దగ్గర నుంచి ఏమీ తేవద్దు. వాళ్ళు చూడకపోతే లటక్కన వేసుకొని వచ్చేస్తారు. వంటలకు పోతారు, వంటలకు పోయిన వాళ్ళు మిగిలిన నూనెలు జీడిపప్పులు మొత్తం తెచ్చుకుంటారు వంటలు చేసేవాళ్ళు. అట్లాగే ఆఫీస్కి వెళ్తే గుండు పిన్ను దగ్గర నుంచి పిన్ను మిషన్లు, గుండు పిన్నులు, నోట్సులు, పెన్నులు ఏం దొరుకుతాయి, పిల్లలకు ఉపయోగపడతాయిలే అని ఆఫీసుల నుంచి దొంగలిస్తారు. పొలానికి వెళ్తే ఆ పక్క ఈ పక్క చూడటం, ఎవడు లేకపోతే మొత్తం కోసుకొని రావటమే. అన్నం టిఫిన్ బాక్స్ పోయేటప్పుడు బరువే, వచ్చేటప్పుడు బరువే. పోయేటప్పుడు అన్నంతో, వచ్చేటప్పుడు టమాటకాయలు, మిరపకాయలు, గోంగూరతో. అక్కడ ఏమైనా వంకాయలు బంకాయలు ఉంటే అవి కూడా. ఎవరిది నువ్వు అపహరించకూడదు, ఎక్కడ అపహరించకూడదు, గుండు పిన్ను కూడా తీసుకోకూడదు. సరేనా? పనికి వెళ్ళినప్పుడు కూడా జాగ్రత్తగా ఉండాలి. మీ జీతంతోనే మీరు తృప్తి పడాలి, కానీ లంచాలు తీసుకోకూడదు, అపహరించకూడదు, ఎదురు తిరగకూడదు. తర్వాత సంపూర్ణమైన మంచి నమ్మకమును కనుపరచాలి. అన్ని కార్యముల యందు వారిని సంతోషపెట్టుచు వారికి లోబడి ఉండవలనని హెచ్చరించుము. చాలండి ఇంతవరకు. ఈరోజుకి దాసులు ఎలా ఉండాలో చెప్పాను.
యవన పురుషులు ఎలా ఉండాలో చెప్పాను, యవన స్త్రీలు ఎలా ఉండాలో చెప్పాను, వృద్ధ స్త్రీలు ఎలాగుండాలి, విధవరాండ్లైన స్త్రీలు ఎలాగుండాలో కూడా చెప్పాను. మాన్యత, మంచి బుద్ధి, స్వస్థ బుద్ధి ఇలా ఉండాలి. సరేనా? అలా ఉంటే మీరు బాగుంటారు, మీతో వారందరూ బాగుంటారు. ఈ ఒక్కటే ఈరోజు చెప్పాను. పొద్దునేంటి రాత్రి ఎన్ని చెప్పాను? ప్రార్థనలో మెలకువ, విజ్ఞాపనలో మెలకువ, కృతజ్ఞతలో మెలకువ. ఈ పూట ఏం చెప్పాను? స్వస్థ బుద్ధిలో మెలకువ. స్వస్థ బుద్ధి కలిగి ఉండండి. ఓకేనా? ఇంటింటా తిరగబాకండి, ఒంటరి స్త్రీల దగ్గరికి వెళ్ళబాకండి. యవనస్తులు కూడా ఒంటరిగా ఉంటే పోవద్దు ఇళ్ళల్లోకి, అక్కలైనా చెల్లెళ్ళైనా. మాకు ఈయూలో నేను డిగ్రీ చదివేటప్పుడు సూత్రం చెప్పారు. 3 వ్యక్తులు ఉండాలి, 3 నిమిషాలు మాట్లాడాలి, 3 అడుగుల దూరంలో ఉండాలి. ఎంతమంది చెప్పండి? 3 వ్యక్తులు ఉండాలి, 3 నిమిషాలే మాట్లాడాలి, 3 అడుగుల దూరంలో ఉండాలి. కొంతమంది రాసుకొని పూసుకొని పక్కన కూర్చొని ఓ రుద్దేస్తుంటారు. అక్క అయితే ఏంటి, చెల్లి అయితే ఏంటి, వయసు వచ్చిన తర్వాత పిచ్చి పిచ్చి పనులు కాకపోతే ఈ రాసుకొని పూసుకోవటాలే తర్వాత భయంకరమైన వాటికి నడిపించేది. అర్థమైందమ్మా? పురుషుడు స్త్రీని ముట్టకూడదు. ఒక వయసు వచ్చాక దూరంగా ఉండటం మంచిది. ఊరక తొడల మీద చేతులేసి, భుజాల మీద చేతులేసి పిచ్చి పిచ్చి పనులు చేస్తే కుటుంబాలే కూలిపోతాయి. కనుక ఎవరైనా మీ దగ్గరికి వస్తే దగ్గరికి రానియకూడదు. స్త్రీలు జాగ్రత్తగా ఉండాలి, 3 అడుగుల దూరంలో ఉండాలి. అర్థమైందా? 3 వ్యక్తులుంటే తప్ప మాట్లాడకూడదు. పెళ్ళైనా పెళ్ళి కాకపోయినా 3 వ్యక్తులుంటే తప్ప మాట్లాడకూడదు. ఇద్దరే కలిసి ఉండకూడదు రూమ్లో. ఓ స్త్రీతో ఒక పురుషుడితో మాట్లాడేటప్పుడు పక్కన కంపల్సరీగా ఇంకొక వ్యక్తి ఉండాలి. వెంట తీసుకొని పొండి, నువ్వు రా నాతో అని చెప్పి తీసుకెళ్ళండి. అక్కడికి వెళ్ళి 3 వ్యక్తుల సమక్షంలో మాట్లాడాలి. 3 గంటలు కాదు, 3 నిమిషాలే. కట్టా కొట్టే తెచ్చా, ఎందుకు వచ్చావు, ఏం కావాలి, ఏం తీసుకెళ్తున్నావు, ఉందా లేదా, అంతే, వెళ్ళిపోవాలి అక్కడి నుంచి. ఇక అంతకు మించినది మంచిది కాదు. లోకం కూడా బాగులేదు, పిల్లలు కూడా బాగులేరు. సరేనా? చిన్నపిల్లలు పెద్దవారిని పాపానికి ప్రేరేపిస్తున్నారు, పెద్దవారు చిన్నపిల్లల్ని పాపానికి ప్రేరేపిస్తున్నారు. అసలు వరసవావిలు లేకుండా, వయస్సు నిమిత్తం లేకుండా, అసలు రిలేషన్స్ కూడా లేకుండా ఎట్లా పడితే అట్లాగైపోయింది ఈరోజు లోకం. అందుకని మనం దేవుని పిల్లలం కదూ, నిత్యరాజ్యానికి వెళ్ళవలసిన వారం కదూ, క్రీస్తు కృప ద్వారా రక్షించబడి పరలోకం కోసం ఎదురు చూస్తున్న వారం కదూ, కాసింత జాగ్రత్త అవసరమే. సరేనా? చెప్పండి. 3 వ్యక్తులు, 3 నిమిషాలు, 3 అడుగుల దూరంలో ఉండి మాట్లాడండి. సరేనా? అది స్వస్థ బుద్ధికి నిదర్శనం. చాలా విషయాలు చెప్పాను మరి ఈరోజు స్వస్థ బుద్ధి గురించి. అన్నీ వినండి. వినకపోతే ఇదిగో యూట్యూబ్లో పెడుతున్నారు, సబ్స్క్రైబ్ చేసుకొని మరలా మీరు వాక్యం వినండి. సరేనా? మరలా వినిపించండి, మీ ప్రక్కన వాళ్ళకు కూడా వినిపించండి. మీరు పదే వినండి, దేవునికి ఇష్టంగా ఉండండి. సరేనా? మనం దేవునికి ఆకర్షణీయంగా ఉండాలి, దేవునికి అనుకూలంగా ఉండాలి. మరి ఎవరికి ఉండవలసిన అవసరము లేదు. కాబట్టి చెప్పినవన్నీ ఒక తండ్రి పిల్లలకు చెప్పినట్లే చెప్పాను. ఎవరిని దూషించడానికి, ద్వేషించడానికి కాదు, ఎవరి తప్పులను ఎత్తి చూపించడానికి కాదు. మీరు ఏ తప్పులో పడిపోకుండా, నిత్యత్వాన్ని కోల్పోకుండా, మీ సాక్ష్యం పాడు చేసుకోకుండా ఉండటానికే చెబుతున్నాను. సరేనా? కాబట్టి జాగ్రత్తగా ఉండి, ప్రభువులో నమ్మకంగా ఉండి, ఆ స్వస్థ బుద్ధిలో మెలకువగా ఉండండి. ఇంకా 3 విషయాలు ఉన్నాయి, ఈసారి వచ్చినప్పుడు చెబుతాను. ఇప్పుడు ప్రార్థన చేసుకుందాం. నించోండి, అందరు లెగిసి 1 నిమిషం ప్రభు సన్నిధిలో నిలబడండి. ప్రార్థన చేసుకొని ప్రభువుకు అప్పగించుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి యేసయ్య, నీ కొందనాలు. అనేక విషయాలు మీరు మాతో మాట్లాడినారు. నా ప్రియ ప్రభువా, మేము ప్రార్థనలో మెలకువగా ఉండాలి, విశ్వాసంలో మెలకువగా, విజ్ఞాపనలో మెలకువగా ఉండాలి, ఆ తర్వాత కృతజ్ఞతలో మెలకువగా ఉండాలని రాత్రి మాట్లాడారు. ఈ పూట మేము స్వస్థ బుద్ధి కలిగిన వారమై ఉండాలని మీరు చెబుతొచ్చారు నాయన. మేము స్వస్థ బుద్ధిలో నిలకడగా ఉండే కృప దయచేయండి నాయనా. మేము అన్నిటినీ అర్థం చేసుకుంటూ, దుష్టుడు మమ్మల్ని ఎలా శోధిస్తున్నాడో, మేము ఎలాంటి శోధనలో పడిపోతున్నామో, మా మనస్సు, మా బుద్ధి ఎలా చెడిపోతుందో, దాన్ని జాగ్రత్తగా ఎలా కాపాడుకోవాలో, ఎలాంటి పరిస్థితులలో ఎవరి నుంచి ఎలా కాపాడుకోవాలో అనేక విషయాలు మీరు వాక్యంలో నుంచి తెలియచేశారు. ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా ఈ వాక్యాలను మరలా చదువుకుంటూ నేను
నా వాక్యాన్ని వింటున్న వీరు అందరం కూడా స్వస్థ బుద్ధి కలిగి ప్రభువా నీ రాకడ కొరకు ఎదురు చూచే కృప మాకు దయచేయమని యేసు నామాన వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. మన అర్పణలను ప్రభువుకు అర్పించుకుందాం.